తిరుపతిలో మతి స్థిమితం లేని వ్యక్తి దాడిలో ఒకరు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప, కపిలతీర్థం కూడలిలో మతి స్థిమితం లేని వ్యక్తి వీరంగానికి సంబంధించి వివరాలేంటి? స్వప్న, తిరుపతి నగరంలో దారుణం చోటు చేసుకుంది. కపిలతీర్థం కూడలిలో మతి స్థిమితం లేని వ్యక్తి అటువైపుగా ఫుట్పాత్లపై ఉన్న యాచకులు, అదే విధంగా అనాథల మీద రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యాచకుడు శేఖర్, 50 సంవత్సరాల శేఖర్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ ను పోలీసులు రుయా ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. చికిత్స పొందుతూ తలకు తీవ్రమైన గాయాలు అవ్వడం, రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో శేఖర్ హాస్పిటల్లో చనిపోయారు. అదే విధంగా మరో ముగ్గురిని, గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మతి స్థిమితం లేని వ్యక్తి గడిచిన కొన్ని రోజులుగా అటు లీలామహల్ కూడలి, ప్రకాశం రోడ్డు కూడలి, కపిలతీర్థం ఆ ప్రధాన రహదారిలో అటు ఇటు తిరుగుతుంటాడు. బాగా బలిష్టంగా ఉండడంతో అతను కొట్టిన రాళ్లతో అటు యాచకులు కావచ్చు, ఇటు అనాథలు కావచ్చు తీవ్రంగా గాయపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నారాయణప్ప, మరి పోలీసులను అదుపులోకి తీసుకోవడం కానీ ఆ వ్యక్తిని ఏమన్నా చేశారా? మతి స్థిమితం లేని వ్యక్తిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కూడా కాస్త బాగా ప్రతిఘటించాడు. అధిక సంఖ్యలో ఎక్కువ మంది సిబ్బంది వెళ్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇప్పుడు మతి స్థిమితం లేకపోవడంతో అతనికి చికిత్స అందించాలా ఏంటి అనే అంశంపై పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.